సాయి జయ జయ సాయి షిరిడి సాయి వరకమాయి ఓ సాయి జయ మంగళ శ్రీ శుభకర సాయి శరణం శరణం శ్రీ సాయి గురువు ప్రేమయే నీకు రక్షయని గురువు దృష్టియే నీకు శక్తియని గురువుతో బంధమే ఆత్మానందమని పలికిన గురుడే షిరిడి సాయి గురువు ప్రేమయే మూఢనమ్మకాలు స్వరూపుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన పేరు పలికినంత మాత్రాన పాపాలు నశించిపోవును. ఆయనను దర్శించినంత మాత్రాన సకల కష్టములు తొలగిపోవును. ఆయనను ఆశ్రయించిన వారి రోగబాధలు తొలగిపోవును. సకల సంపదలు కలుగును. శాంతి సౌఖ్యములు చేకూరును. ఆయన గురుతత్వమును వివరించేదను శ్రద్ధగా వినుడు అని ఇట్లు చెప్పసాగిన. శ్రీ సాయి సత్యవ్రతము నందలి త్రిమూర్తి స్వరూపుడను ప్రథమ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సత్యవ్రతము ద్వితీయ అధ్యాయం. విశ్వగురు సోమదేవ స్వామి చెప్పిన కథలను విన్న శిష్యులు ఎంతో ఆనందించిరి. వారు స్వామిని ఇట్టు ప్రశ్నించిరి. స్వామి, సాయిబాబా వారు ద్వారకామాయి మసీదులో నివసించినారని తెలిపిదిరి. ఫకీర్ రూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడని తెలిపిదిరి. ఇంతకీ వారి మతమేమి, జన్మ వృత్తాంతం ఏమిటో తెలపమని ప్రార్థించింది. అప్పుడు స్వామి వారితో ఇటు చెప్పాను. నాయనలారా, సాయిబాబాకు పుట్టకే లేదని వారు 16 సంవత్సరాల బాలునిగా షిరిడీలో వేప చెట్టు కింద అవతరించారని ప్రజలు నమ్ముదురు. ఆయన నివసించు మసీదు పేరు ద్వారకామాయి. ఆయన ఫకీరు వేషంలో ఉండును, కానీ నిత్యము అగ్నిహోత్రం వెలిగించుండు. అక్కడ శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలు ఒకే రోజు జరుగును. ఆయన ఫకీరు వలె ఉండును, కానీ అక్కడ హారతులు పూజలు జరుగుతున్నాడు. నిజానికి ఆయనకు మతమే లేదు. అక్కడకు అన్ని మతాల వారు వచ్చారు. ఆయన అన్ని మతాల మధ్య సోదరభావాన్ని పెంపొందించాయి. శ్రీ సాయి సత్యవ్రతము తృతీయాధ్యాయం. చరణాగత వత్సలుడు. సోమదేవ స్వామి శిష్యులు స్వామితో తిరిగి ఇలా పలికిరి. స్వామి, మా పుణ్యఫలము వలన గొప్ప సద్గురువు గురించి మీ ద్వారా తెలుసుకుని ఆనందించితిమి. మాకు నిజమైన గురుతత్వము అర్థమైనది. ఈ కలియుగంలో ప్రజలు ఎన్నో బోధలకు కష్ట నష్టాలకు లోనగుసుందురు గదా. అట్టి వారిని సాయినాథుడు ఎలా రక్షిస్తున్నాడో తెలుసుకోవాలని ఉన్నది. దీనిని వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నామని వినయంతో పలికిరి. అప్పుడు సోమదేవస్వామి శిష్యులపై వాత్సల్యంతో ఇలా పలికెను. నాయనలారా, ఈ సాయిదేవుని మహిమ వర్ణింపనలివి కానిది. ఎవరి పాప ఫలములు నశించునో వారికే సాయిని గురించి తెలుసుకుని అదృష్టం కలుగును. సాయి నామం పలికినంత మాత్రాన సర్వపాపములు తొలగిపోవును, కష్టములు తొలగిపోవును, ఆరోగ్యంతో పాటు సకల సంపదలు చేకూరును. ఏ యుగంలోనైనా మానవుడు మానసికము శారీరకమైన 2 రకాలైన బాధలను అనుభవించును. కష్టములు, కలహములు, దారిద్ర్యము, అనారోగ్యం వంటి వాని వలన మానసిక వేదనలు కలుగును. రోగము, ప్రమాదముల వంటి వాని వలన శారీరక. సత్యవ్రతము చతుర్థాధ్యాయము. సర్వజీవ స్వరూపుడు. కర్ణాపూరితమైన కథలను విన్న శిష్యులు పరమానంద భరితులై సోమదేవ స్వామిని ఇట్లు ప్రార్థించింది. స్వామి, దయామయుడైన శ్రీ సాయిదేవుని ఆశ్రయించిన వారి జన్మలు ధన్యం. వారి కథలు మా మనసులలోని సందేహములను తొలగించుతున్నవి, భక్తి ప్రేమలను నింపుతున్నవి. ఈ కలియుగములో శ్రీ సాయినాథుల వారు ధర్మ సంస్థాపన, శాంతి స్థాపన ఏ విధముగా చేస్తున్నారో తెలుసుకోవాలని వినయంతో అడిగిరి. అప్పుడు సోమదేవ స్వామి వారితో, నాయనలారా, అధర్మము పెరిగిపోయినప్పుడు భగవానుడు ఉద్భవించిన ధర్మ మార్గం వైపు ప్రజలను నడుపును. ఆ ధర్మమునకు మూలము అహంకారం. సంపద, బలము, కులము, మతము, అందము, అజ్ఞానము, పాండిత్యము అన్నవి అహంకారానికి మూలం. అహంకారంతో తోటి వారిని అగౌరవపరచడమే అధర్మానికి మూలం. దీనివల్లనే అన్ని అనర్థాలు కలుగుతున్నవి. సర్వజీవులు ఆత్మస్వరూపాలని వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు తెలుపుతున్నవి. ఈ సత్యాన్ని గుర్తించిన వారిలో అహంకారం తొలగిపోను.
శ్రీ సాయి సత్యవ్రతం పంచమాధ్యాయం. సాయినాథుని కథలు విని మహదానంద భరితులైన శిష్యులు సోమదేవ స్వామితో, మహానుభావ సమర్థ సద్గురుడైన సాయినాథుని కథాశ్రవణంతో మా జన్మ పావనమైనది. మానవ జీవన సాఫల్యానికి ఆ మహాత్ముని తెలిసిన సాధనములు ఏమి? మానవుడు సుఖశాంతులతో జీవించుటకు ఆయన తెలిపిన బోధనలు ఏవో తెల్పమని వినయంగా ప్రార్థించిరి. సోమదేవ స్వామి అప్పుడు వారితో ఇట్లు తెలిపెను. నాయనులారా, ఆ మహాత్ముని బోధనలు సరళమైనవి, అందరం ఆచరింపదగినవి. కఠిన సాధనలు కానీ ఉపవాసాలు కానీ చేయమని వారు బోధించలేదు. సాయి అని పిలిస్తే వారు ఓయి అని పలుకుతారు. ఏ పనిలో ఉన్నా నిరంతరము సాయి సాయి అని స్మరించిన చాలు. ఆయన నిత్యం మన వెంట ఉండి కాపాడును. నిరంతరం ఆయన కథలు విన్నవించుకున్న అవిద్య తొలగిపోవును, ధర్మ మార్గం కనిపించును, ఆత్మజ్ఞానం సిద్ధించును. ఇక ఆయన సర్వమానవ శ్రేయస్సుకై కొన్ని అమృతతుల్యమైన వాక్కులు బోధించిరి. మానవులు ఇహపర అనగా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మంచి స్థితిని పొందుటకు ప్రయత్నించాలి. గురువు యొక్క మార్గదర్శనం ఉన్నవారు దీనిని సులభంగా సాధించగలరు. ఎవరికేది మంచిదో అది వారి వద్ద ఉన్నదని తెలుసుకోగలను. అదే గురువు తనను అనుగ్రహించిందని తృప్తితో ఉండవలను. ఏ విషయంలోనూ ఇతరులతో పోటీ పెట్టుకొనము. ఇతరులతో పోటీ వల్లనే బాధ నుండి అసూయ, ద్వేషము, కోపము మొదలైన లక్షణములు కలిగి మనల్ని పతనం చేయును. నీ వృద్ధి కొరకు, నీ మేలు కొరకు ప్రయత్నించుము. అభివృద్ధి లేనిచో జీవితమునకు అర్థం ఉండదు. నీ తోటి వారికి నీకు చేతనైన నిస్వార్థంతో సహాయం చేయుము. దీని వలన ప్రేమ, త్యాగం, ధైర్యం వంటి గుణాలు పెంపొంది మనసును శాంతిని ప్రసాదించును. శ్రద్ధ, ఓర్పు అను 2 లక్షణములను అలవర్చుకున్నచో జీవితం ఆనందంగా సాగును.